బహుజనులకు న్యాయం చేయడం కోసం, రిజర్వేషన్లు పెంచడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దళితులు, బీసీలందరూ స్వాగతించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే కులగణన జరిగిందని, కానీ జోడో యాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా 50 రోజుల పాటు సామాజిక, ఆర్థిక, ఉపాధి కులగణన జరపడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై దొరలపాటి అనవసరపు రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీల పట్ల గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన పనిని స్వాగతించకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే ప్రభుత్వం కులగణనలో పాల్గొనని, మిస్ అయిన వారి కోసం ఫిబ్రవరి 16 నుండి 28 వరకు మరోసారి సర్వే ద్వారా అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. బీసీలకు ప్రతి ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే దిశగా మార్చి 1న అసెంబ్లీలో బిల్లు పెట్టనుందని తెలిపారు. దేశానికి ఒక ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అత్యద్భుతంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక రెడ్డి సామాజిక వర్గం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఈ కమిటీకి ఒక రెడ్డి సామాజిక సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, పొన్న ప్రభాకర్ గారు, సీతక్క గారు ఇలాంటి వారి కమిటీ ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకతో సంబంధిత అధికార స్థాయి జడ్జిలను పెట్టి ఒక నిర్ణయం తీసుకొని చేయడం జరిగినా కూడా అనేక మంది రాజకీయాలకు ఏదైతే ప్రతి ఒక్క సంక్షేమం మంచిగా చేస్తూ ఉన్నామో, ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం చేసుకుంటూ ముందుకు పోకుంటూ ఆ సంక్షేమాన్ని ఇస్తూ కూడా మేము దాని ప్రచారం మంచి చేస్తున్నాం కదా అని ఉంటే, మంచి చేయనటువంటి గత ప్రభుత్వాలు చేయని కూడా చెప్పుకుంటూ కాలం 10 సంవత్సరాలు గడిపి ఇప్పుడు చేసే వాటి మీద బురద జల్లే కార్యక్రమాలు భాగంగా అనేకమైనటువంటి నిందలు, ఆరోపణలు చేసినారు. ఇవాళ బీసీ బంధువులు ఎవరైతే ఉన్నారో సంఘాల వాళ్ళందరినీ కూడా ప్రేరేపించే మీదగా ప్రయత్నాలు చేశారు. కొందరు దాదాపుగా అందరు సంఘాల బంధువులందరూ కూడా బాగా జరిగింది, ఒక గొప్ప పరిణామం, ఒక చాలా ధైర్యమైనటువంటి ఒక నిర్ణయం. టీఆర్ఎస్ దొరలు బీసీలను, బలహీనులను అణగదొక్కాలని చూసి ఈ సమస్యనే తెరపైకి రాకుండా చేయాలని ఒకటువంటి సంకల్పం చేస్తున్న తరుణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన, ఎవరు భారతదేశంలో ఎవరు ఊహించని విధంగా ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఇవాళ గొప్పగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తీసుకున్న నిర్ణయం ఇవాళ బీసీ కులగణన, వర్గీకరణ. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. ఇవన్నీ నిందలు, ఆరోపణలు అవన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ సమీక్ష జరిపి చాలా మంది భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరెవరికైతే సందేహాలు ఉన్నాయో, మళ్ళీ 16 తారీఖు నుంచి కుల గణనను ఎవరైతే మిగిలిపోయినటువంటి 3 లక్షల పైన చీలుకు వాళ్ళందరినీ కూడా సర్వేలు చేసి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో, ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొరలు ఎవ్వరు కూడా రాలే. ఎందుకంటే ఆ సర్వేలో ఏమున్నాయో మీకు తెలిసి ఎవరు రాలేదు. అలాంటి దొరలు ఎవరైతే ఇంకెవరైనా వాళ్ళు ఉన్నారో, ఇంకో వారు, లేదా ఇళ్లల్లో ఉండి లేకుండా బయటికి పోయిన వారు, సమయానికి అధికారులు వచ్చినప్పుడు పనికి పోయిన వాళ్ళు, ఏదో కారణంతో మిస్ అయిన వారు, వీరందరినీ కూడా మళ్ళీ సర్వేలు చేసి ఆయా ప్రాంతాల్లో, దాంతోపాటు వెబ్సైట్లో, ఎంపీడీవీ ఆఫీసులో, ఆన్లైన్లో అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఇంక్లూడ్ అయ్యేటువంటి దీన్ని కల్పిస్తూ ఇవాళ కుల గణనను మళ్ళీ పూర్తి చేసి ఇవాళ మళ్ళీ అసెంబ్లీ పెట్టి 42% బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా
ఉద్యోగ అవకాశాలతో పాటు సామాజికంగా ఆర్థికంగా వచ్చేటువంటి రిజర్వేషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా 42% రేపు ఏ ఎన్నికలు వచ్చినా జరగబోయే దాంట్లో ఈ రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారనే విషయాన్ని ఇవాళ గొప్పగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. చరిత్రాత్మకమైన కార్యాచరణను రూపొందించినటువంటి ఇలా మంచి ఆలోచించేటువంటి ఒక ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మీడియా సమావేశంలో రామగుండం మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, బాలరాజ్ కుమార్, కాల్వలింగస్వామి, తిప్పాడపు శ్రీనివాస్, యుగేందర్, పెండ్యాల మహేష్, పాతిపెల్లి ఎల్లయ్య, ధర్మపురి, దాసరి సాంబమూర్తి, ఉమా, అలీశంకర్ తదితరులు పాల్గొన్నారు.